భూయా మాత్రం తవ్వడం ఆపలేదు. కొన్ని రోజులు తవ్వుతూ గ్రామం దగ్గరకు చేరుకున్నాడు. అతన్ని చూసిన గ్రామస్తులు హేళన చేశారు. పిచ్చి పట్టిందని అవమానించేవారు. భార్య, కొడుకు కూడా భూయాను నమ్మలేదు. ఎంత చెప్పినా వినకుండా ప్రతిరోజు కాలువ తవ్వటానికి బయలుదేరేవాడు. కొన్ని రోజుల తర్వాత ఎంత చెప్పినా వినడం లేదని అన్నం పెట్టడం కూడా మానేసింది అతని భార్య. అయినా ఆగలేదు. దుంపలు తింటూ తవ్వేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో నిజంగానే భర్తకు పిచ్చి పట్టిందేమో అనుకుంది అతని భార్య. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. అతని 4 కుమారుల్లో 3 పని కోసం ఇతర నగరాలకు వలస వెళ్లారు. కానీ ఇక్కడ భూయా మాత్రం ఏళ్లకు ఏళ్లు విరామం లేకుండా నీటి కోసం కాలువ తవ్వుతూనే ఉన్నాడు. ఋతుపవనాల వల్ల బంగేతా కొండల్లోని అనేక వాగులు నిండాయని, వాటిని గ్రామానికి మళ్లించవచ్చని తెలుసుకున్నాడు. కొన్నేళ్లుగా భూయా ప్రతిరోజు కొండలను తవ్వడానికి బయలుదేరాడు. అయితే దశరథ్ మంచి గురించి కూడా తెలుసుకున్నాడు భూయా. 20 ఏళ్లు కష్టపడి కొండను 2గా చీల్చి రోడ్డు నిర్మించినప్పుడు నేనెందుకు నా గ్రామానికి నీరు తీసుకురాలేను అని భూయా